ఎందుకు వేరే కాన్స్టిట్యున్సీలో మేము గమనించామండి. లిస్టు విడుదల చేస్తుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ల లిస్టు విడుదల చేస్తుంటే ఒక్కొక్కళ్ళు టెన్షన్తో చచ్చిపోతూ ఉన్నారు. ఈ లిస్టులో మా పేరు ఉంటుందా లేదా అని. ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు లిస్టులో ఎగిరిపోయాయి. కానీ మీలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అబ్బాయి చౌదరికి సీటుకు మాత్రం ఏ డోకా లేదన్న కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉన్న కార్యకర్తలో కనిపిస్తుంది, మీలో కనిపిస్తుంది. కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడ్డారు. వాళ్ళకు అండగా నిలబడుతూ ఈ 4.5 సంవత్సరాలు మా ప్రయాణం సాగింది. ఈరోజు మా బలహీనత కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే. జెండా మోసిన ఆ కార్యకర్తల కోసం ఎంతకైనా వెళ్తాం. ఎలాగైనా కూడా మేము ఎంత కష్టపడటానికైనా సిద్ధం. ఈ 4.5 సంవత్సరాలు అదేవిధంగా దాదాపుగా 2,850 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ ఈ నియోజకవర్గంలో చూసాం. సో నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుంది, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, చక్కగా, ప్రశాంతంగా ఎలా నియోజకవర్గం ఉండాలనేది 4.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేసి చూపించాం. ఈ నియోజకవర్గంలో రోడ్లు కూడా దాదాపు 80% ఆఫ్ ది రోడ్స్ పూర్తి చేసి ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా ఈరోజు పార్టీ బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఏ నిర్ణయం తీసుకున్నా అందరము శిరసా వహిస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే అనేక మంది కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదంటే మేమందరం కష్టపడాలి. మేమందరం ముఖ్యమంత్రి గారు పెద్ద దిక్కుగా ఈ పార్టీని ముందుకు నడిపించాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏ పార్టీకైనా సహజమే. తప్పకుండా గెలవటమే ఈరోజు మేమందరం కూడా మెయిన్ ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 50,000 మెజార్టీతో 100% గెలవబోతుంది. బేసిక్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు